హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సండే వ్లాగ్స్. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుందన్నమాట. ఈ టైం నుంచి వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. లైక్ చేయని వాళ్ళు పక్క లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసేసి పెట్టేసుకోండి. అయితే ఈరోజు చాలా గందరగోళంగా అయిపోయిందన్నమాట. ఏంటంటే మార్నింగ్ ఈరోజు 4:30కి అట్లా లేచిన, వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాన్న వాళ్ళేమో 5:30కి అట్లా లేచిండ్రు అనమాట. వాళ్ళకి స్నానాలు చేపించడానికి ఇంకా బాత్రూంలోకి వెళ్ళిపోయినా. ఇంకా వాళ్ళకి స్నానాలు చేపిస్తా కదా, బట్టలల్లో నానిపోయినాయి అనమాట. ఇంకా నేను కూడా అలాగే స్నానం చేద్దామని చెప్పి బట్టలలో ఉతుక్కుంటా కూర్చున్నాను. ఇంకా అది ఇది అనటాలకు టైము ఇంకా 7:30 7:20 కూడా కాలేదు, 6:50 6:40 అయ్యింది. నేను టైం చూసుకోలేదు ఆ టైంలో. అంటే నేను లోన బట్టలు ఉతుకుతున్నా కదా, ఇంకా మా ఆయన ఉన్నాడనమాట. అయితే ఈరోజు పిల్లలకి ఏంటి స్నాక్స్ అనేది ఏం లేవు అనమాట. ఇంకా స్నాక్స్ కోసం సూపర్ మార్కెట్ ఇక్కడనే ఉంది. పోయి స్నాక్స్ నేనేమనుకున్నానంటే, మా ఆయన డ్యూటీకి 7 o'clockకి ఆయన డ్యూటీ ఉంది. అయితే 6:40కో 6:50కో వెయ్యిండు ఆయన. తను వెళ్ళేటప్పుడు ఇంకా ఈ నాన్న వాళ్ళ బ్యాగులు ఉన్నాయి కదా, బ్యాగులు కొద్దిగా బుక్స్ వల్ల ఎక్కువ ఉన్నాయని చెప్పి వీళ్ళ బ్యాగులు లంచ్ బాక్సులు తీసుకుపోయి ఆడ నాన్న వాళ్ళు బస్సు ఎక్కుతారు కదా, ఆడబెట్టిండు అనమాట. ఆడబెడితే ఇంకా టైం కాలేదు, ఇంకా ఎంత 20 minutesకి ఎక్కువ ఉంటుంది, 30 minutes ఉంటుంది. ఇంకా వీళ్ళని కూడా ఎంట తోలుకొని పోయిండు అనమాట. స్నాక్స్ లేవు కదా, తీసుకొని రాండి ఇంటికి అన్నట్టు. నేను ఇంకా పోండి స్నాక్స్ తెచ్చుకోపోండి అని, టైం కాలేదు కదా అని చెప్పిన. ఇంకా మా ఆయనకి ఏం చెప్పినానంటే, బ్యాగులు తీసుకుపోతున్నారా అని అంటే, సరేలే తీసుకుపోయి ఆడబెట్టు, టైం అయినప్పుడు ఇంకా వీళ్ళు వస్తారులే అని చెప్పి నేను చెప్పినాను అనమాట. అయితే మా ఆయనకు అట్లా చెప్పినా కదా, పిల్లలకి ఇట్లా చెప్పినాను అనమాట. అయితే మా ఆయన ఏం చేసిందంటే, స్నాక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళండి అని మా ఆయన చెప్పిండంట. మా వాడు ఏం చేసిందంటే, ఇంకా ఇంటికి వెళ్ళడం ఎందుకని అనుకున్నాడో ఏమనుకున్నాడో, టైం అయింది అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు. ఇక స్నాక్స్ తీసుకొని ఆనే కూర్చున్నాడు అనమాట. అంటే ఆ టైంలో 6:50 లేకపోతే 7 పక్కా అయి ఉంటుంది. ఆ టైంలో ఆనే బస్ కాడ కూర్చొని 7 o'clock మ్యాక్సిమం చెప్పుకున్నాం, ఒక 7 o'clock అనుకున్నాము. 7 o'clock అంటే ఇంకా 20 minutes ఉంటుంది అనమాట బస్సు రావడానికి. ఇంకా అంతసేపు 7 నుంచి 20కి మధ్యలో ఆనే కూర్చొని ఇంకా బస్సు వచ్చే టైంలో ఇంటికి వచ్చిందనమాట. నేనేం చేస్తున్నానంటే, ఇంకా బట్టలు అయిపోలేదు ఆ టైంలో, బట్టలు ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటున్నాను అనమాట, ఎలాగో వస్తారు కదా అని చెప్పి. అయితే పిల్లలు స్నాక్స్ తీసుకొని బ్యాగులు ఆల్రెడీ పెట్టొచ్చిండు కదా, ఇంకా వీళ్ళు స్నాక్స్ తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ టైం అయినప్పుడు నేను టైం చెప్తే వాళ్ళు పోతారని చెప్పి నేను ఇంకా చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా వస్తలేరు అని అంటే, ఇంకేడ 7:22కి వచ్చిండు, 7:22కి ఆ టైంలో వచ్చిండు. కరెక్ట్ బస్సు వచ్చే టైంలో ఇంటికి వచ్చిండు అనమాట. ఇంటికి వచ్చిండు, వాళ్ళ డాడీ లంచ్ బాక్సులు బ్యాగులు అవన్నీ తీసుకుపోయి ఆడబెట్టిండు కదా. ఇంకా బస్సు వస్తే ఎక్కిపోవడమే అనమాట, వాళ్ళు మోసుకుపోయేది ఏం లేదు, అన్నీ మా ఆయన్నే తీసుకొని పోయిండు, లంచ్ బాక్సులు బ్యాగులు 2. అయితే వీళ్ళు ఏం చేసిండ్రంటే, నేను ఛాన్స్ అయిపోతుంది కదా ఇక్కడ వెయిట్ చేయబట్టి, ఇంకా బస్సు మిస్ అయింది అనుకొని నాన్నగాడు లంచ్ బాక్సులు బ్యాగులు అవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తే నేను ఇంకా వాళ్ళు రాందాడే ఇంకా ఏం అడిగలేను. వచ్చి నాన్నగాడు ఏమంటుండంటే, అమ్మ బస్సు మిస్ అయిందమ్మా అని అన్నాడు నాతో. అంటే నేనుండి టైం ఎంత అయింది చెప్పురా అని చెప్పిన. టైం ఎంత అయిందంటే 7:22 అవుతుందమ్మా అని అంటే, బస్సు మిస్ కాలేదు, డ్రైవర్కి ఫోన్ చేయను అంటే, డ్రైవర్ది మా దగ్గర నెంబర్ ఉందన్నమాట, తను డ్రైవర్కి ఫోన్ చేయనా అని అంటే డ్రైవర్కి ఫోన్ చేసిండు. డ్రైవర్కి ఫోన్ చేస్తే ఆయన కరెక్ట్ ఇక్కడనే వచ్చిండు అనమాట అదే టైంకి. అయితే ఇంకా ఆ టైంలో ఫోన్ ఎత్తింది కదా ఆయన. నేనుండే చెప్పిన, ఇంకా అన్న వస్తుండ్రు కొద్దిగా మెల్లగా కొద్దిసేపు ఆగమని అంటే ఇంకా ఆయన అట్లే ఆగిండు అనమాట. వీళ్ళు ఏం చేసిండంటే, వీళ్ళు ఇంకా స్పీడ్గా పోయిండ్రు అనమాట. అట్లా ఈరోజు ఇంకా అట్లా వేసిండు మా నాన్నగారు. మా ఆయనదేం మిస్టేక్ లేదు, నాదేం మిస్టేక్ అంటే, మా ఆయన బ్యాగులు లంచ్ బాక్సులు తీసుకొని పోయిండు, ఇంకా వాళ్ళు ఎక్కిపోయేదే కదా పోతారులే అని నేను అనుకున్నా. ఎట్లా ఇక్కడికి వస్తారు కదా, వచ్చినాక టైం చెప్తే మెల్లగా పోయి ఎక్కుతారులే అని నేను అనుకున్నా. మా నాన్నగారు చేసిండు అనమాట అంతే. ఇంకా బస్సు వచ్చే వరకు ఆనే ఉండి బస్సు వచ్చే ముందర చూసి ఇంటికి వచ్చిండు అనమాట. ఇట్లా మిస్టేక్ అయ్యింది. సో నాది పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయ్యేసరికి 7:30 అట్లా అయ్యింది. ఇంకా నేను వెంటనే వచ్చి డ్రైవర్కి ఫోన్ చేసిన. డ్రైవర్కి ఫోన్ చేస్తే ఇంకా భయమైంది, అమ్ములు కొద్దిగా పుట్టి ఉంది కదా,
బ్యాగులు అవి బుక్స్ అనేది పెయిన్ ఉన్నాయన్నమాట. ఆ బ్యాగులు 2 తీసుకోమని చెప్పిండ్రు. సో ఈ మధ్యలో ఎప్పుడైనా 2 బ్యాగులు అంటే ఒకటి స్కూల్ కానే ఉంటుంది, ఇంకొకటి ఈనే ఉంటుంది అనమాట. అంటే ఏదైతే హోంవర్క్ ఉంటుందో అవి నోట్సులు బుక్స్ కొద్దిగా తీసుకొని వస్తారనమాట, అట్లా ఉంటుంది. అయితే ఈసారి ఇంకా పోయినసారి బ్యాగ్ తీసుకున్నాం కానీ ఆ బ్యాగ్ వాడేసిండంట, లేవంట బ్యాగులు. నాని వాళ్ళమనే కదా ఎవరివి లేవు అంటాం. సో ఈసారి ఇంకా బ్యాగులు తీసుకోలేదన్నమాట. మొన్ననే బుక్స్ ఇచ్చిండ్రు కదా, ఇంకా బ్యాగులు తీసుకోవాలి మమ్మీకి ఒకటి, నాన్నగారికి ఒకటి తీసుకుంటే ఇప్పుడు ఈ బుక్స్లల్లో నోట్స్లు బుక్లు అవన్నీ ఉంటాయి కదా, మొత్తం ఆనే పెడతారనమాట. ఆనే పెట్టి ఏవైతే హోంవర్క్ ఉన్నాయో ఏవైతే చదువుకునేటివి ఉన్నాయో దాని కాడికి ఇంటికి తీసుకొని వస్తారు. అంటే బరువు చాలా కాకుండా ఇట్లా పెట్టిండ్రు అనమాట, స్కూల్ రూల్ ఇది. సో ఈ రూల్ మాత్రం బాగా పెట్టిండ్రు. సో ఇంకా మేము బ్యాగులు ఎవరు తీసుకోలేదు, బ్యాగులు తీసుకోవాలన్నమాట. సో ఈ 2-3 దినాల్లో తీసుకోవాలి. సో ఇట్లా మిస్టేక్ అయ్యిందనమాట. అయితే డ్రైవర్కి ఫోన్ చేసి ఇట్లా నానిగానే ఏం అడిగాను, ఎందుకంటే వాడు కొద్దిగా యాక్టివ్ ఉంటాడు, హైట్ చాలా ఉంటాడు, బరువు కూడా మోస్తాడు అనమాట. వాడిని ఏం అడగలేదు. సో అన్నని అడిగిన, అన్న ఇట్లా పిల్ల బాగుంది అన్న అంటే కొద్దిగా స్పీడ్గా పోయి ఉంటుంది నాకు తెలిసి. నేను ఆల్రెడీ చెప్పిన డ్రైవర్ అంకుల్ కొద్దిగా, నేను ఎట్లా అంటే బస్సు వచ్చే టైం కాదు, బస్సు వస్తుంది అనేసరికి కొద్దిగా 10 మినిట్స్ ముందుగాలన్నా 5 మినిట్స్ ముందుగాలన్నా వెళ్ళేసి ఉంటాను అనమాట. ఏ రోజు లేట్ అయ్యి వెళ్ళను, ఎప్పుడన్నా ఒకసారి లేట్ అయినప్పుడే ఆయనకు చెప్తానమాట, కొద్దిగా లేట్ అయింది కొద్దిసేపు ఆగను అన్నట్టుగా ఆయన ఆగుతాడనమాట. సో నేను ఆల్రెడీ చెప్పిన ఆయనకన్నా కొద్దిగా లేట్ అయింది కొద్దిగా ఆగని చెప్పిన. ఇంకా వీళ్ళు ఎట్లా పోయిందో నేను చూడలేదు కదా, ఇంకా వీళ్ళు పోయిండ్రు అనమాట. సో అట్లా భయంతోన మళ్ళీ డ్రైవర్ ఫోన్ చేసి అడిగేసరికి ఇద్దరు బాగానే ఉన్నారా అని చెప్పిండు అనమాట. సో అప్పుడు మనశ్శాంతి అనిపించింది. ఇంకా మా ఆయన వచ్చినాక ఇంకా ఇట్లా చెప్పేసరికి మా ఆయన కూడా కొద్దిగా టెన్షన్ అది అయ్యిండు అనమాట. ఎందుకంటే మమ్మీ వినే బుగులల్లో ఆయనకు కూడా, అంటే ఆ పిల్ల కొద్దిగా పొట్టి ఉంది కదా, కొద్దిగా ఊక అనవసరంగా నాని అడిగి ఇట్లా చేసిన అని నాని అని విన కొద్దిగా కోపం అయ్యిండు. ఆనే ఉండింటే ఏమవుతుండే, లేకపోతే స్నాక్స్ తీసుకొని ఇంటికి డైరెక్ట్ వచ్చింటే టైం చెప్తుంటే కదా పోయేటోని కానీ కొంచెం కోపం అయ్యిండు అనమాట. సో ఈవినింగ్ వస్తారు వాళ్ళు, ఈవినింగ్ వచ్చినప్పుడు చూద్దాం ఎట్ట ఏం లేదన్నది. అంటే 2 డేస్ అవుతుంది స్కూల్ పోకుండా ఇంటికనే ఉండబట్టి. అట్లా నాని అనుకు స్కూల్ పోబుద్ది అవుతలేదు, వాడు కావాలని చేస్తుంది ఇట్లా. సో ఇప్పటి నుంచి ఇంటికాడ పెట్టుకొని డైలీ ఎలగొట్టుడే. సో చూద్దాం వచ్చిన తర్వాత మా ఆయన ఏమంటాడో చూద్దాం. ఈవినింగ్ నాన్నగాడు ఏమంటాడో అది కూడా చూద్దాం అనమాట. వీడియో మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసేసి పెట్టేసుకోండి. ఇప్పటికాడికైతే బాయ్. సో పని కంప్లీట్ అయ్యింది, ఇంకా టీవీ చూద్దామని చెప్పి కొద్దిసేపు టీవీ చూసుకుంటూ కూర్చున్నా. టీవీ సౌండ్ బాగానే పెడతా నేను. అయితే టీవీ సౌండ్ కూడా పిట్టలు వచ్చి కిటికీ కాడ అరుస్తున్నాయి అనమాట. మంచిగా అనిపిస్తుంది. అంటే నాకు ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా సైలెంట్గా ఉంది కదా, ఈ సైలెంట్లో ఆ పిట్టలు ఇటుకెళ్ళి తిరుగుతుంటే నాకు ఒంటరితనం అట్లా ఫీల్ అవుతలేనమాట. సో డైలీ వస్తూనే ఉన్నాయి పిట్టలు, డైలీ వస్తూనే ఉన్నాయి అనమాట. చూపిస్తాను ఒకసారి, మంచిగా అనిపిస్తుంది అనమాట పిట్టలు అరుస్తుంటే. చూపిస్తాను ఒకసారి. సో ఇందాక ఇక్కడ కూర్చునండి పిట్టలు, ఇంకా ఈ నుంచి లేచి ఇంకా ఉంటే ఇక్కడ ఉంటాయి. అది ఉన్నాయి చూడండి, ఒకటే ఉంది చూడండి. 2 ఉండే ఇందాక, అంటే అరుస్తాయి కదా, 2 అయితే ఉండే. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒకటే ఉంది. ఇంకా నేను ఇక్కడ వంట చేస్తుంటే ఈయనే ఉంటే ఒకటే అరుస్తాయి అన్నమాట. ఊడు కట్టుకుంటున్నాయి. ఇక్కడ నుంచి కనిపిస్తుందో లేదో, ఇక్కడ అవతల ప్లేస్ ఉందన్నమాట. సో అక్కడ గూడు కట్టుకుంటుంది. ఇక 2 వచ్చినాయి చూడండి, ఆ తీగ మీద ఒకటి ఉంది, ఇగో ఇక్కడ ఒకటి ఉంది. బాగున్నాయి కదా, అంటే ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోలేను, ఉండాలి అవి ఈయనే ఉండాలి, గూడు ఈయనే పెట్టాలని చెప్పి ఎక్కువ డిస్టర్బ్ చేయనని చెప్పి అన్నమాట. సో ఇప్పుడు నా మ్యూజిక్ లేచిపోయినాయి కదా, మళ్ళీ ఇంకోసారి వస్తావో లేవో అన్న భయంతోన ఎక్కువ పోనమాట. సో చూడండి, అది ఇక్కడనే చూస్తుంది, మళ్ళీ వెళ్ళింది అనుకో అప్పుడు మళ్ళీ నేనే బాధపడాలన్నమాట. ఉండకోకో. సో ఆగునానా, నిన్న వ్లాగ్ సగమే షూట్ చేసినాను అనమాట. అయితే ఈ టైంలో ఏమైందో నేను చెప్పినాను కదా, ఫ్యాన్ బంద్ చెప్పండి. సో నిన్న వ్లాగు సగమే షూట్ చేసినాను అనమాట. నాని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిస్తా అని చెప్పిన కదా.
ఇంకా వచ్చిండ్రు వాళ్ళు కొద్దిగా లేట్ అయ్యి వచ్చిండ్రు హోంవర్క్ అది అంటే వాళ్ళకు నాకు మార్నింగ్ తొందరగా వినరు కదా, కొద్దిగా వీడియో మీద నేను ఫోకస్ పెట్టలేదన్నమాట. ఇంకా రాందాడే వాళ్ళకి ఇంత అన్నం తినిపించిన నిన్న అట్లా అయినందుకు. సో ఈరోజు నానిగాడు నిన్న అట్లా చేసిండు కదా, అడుగుదామని ఏం చేసిండో. కెరా పండుగ కెరా ఇంకో ఇక్కడ డోర్ కాడ నిలబడిండు, పిలుస్తే వస్తలేడు. దా కెరకెరా కెరా ఏమైంది చెప్దురా, కూర్చో. నిన్న ఏం చేసినావు, ఎందుకు వచ్చినావు ఇంటికి చెప్పు. చెప్పు టైం అవుతుంది పోదాం చెప్పు. నిన్న రిటర్న్ ఎందుకు వచ్చినావు? బస్సు పోయి గట్టి మాట్లాడు. బస్సు పోయిందని కాదులే కానీ ఇంకా వేరే మాట చెప్పు. ఈరోజు నిన్న స్కూల్ దుమ్మ కొట్టాలని కదా, టైం అయింది బస్సు కాదు నాని. నేను సూపర్ మార్కెట్కి పోయి స్నాక్స్ తీసుకొని ఇక్కడికి ఇంటికి రామని చెప్పినా కదా, చెప్పినా. డాడీ బ్యాగులు తీసుకొని పోతాడు, స్నాక్స్ తీసుకొని రాండ్రా టైం అయినప్పుడు తోలిస్తా అని చెప్పిన. అట్లే అని చెప్పలేడంట కదా డాడీ, మీరే ఉన్నారంట కదా అని. సో టైం తెలియదు కాబట్టి ఇంకా టైం అయిపోయిందని చెప్పి ఇంటికి వచ్చిండ్రు కదా. మళ్ళీ పోయేటప్పుడు ఎట్లా పోయినావురా? మమ్మీ నువ్వు అంత బ్యాగు పుస్తకాలు పోయినట్టు ఇట్లా పోయినామ్మా. ఇది ఎట్లండి కండాలు బాగానే ఉన్నా, ఉరుకులాడి ఇచ్చుకుంటూ తోలుకొని పోయినావు గారా. నేనేం చెప్తున్నా, ఉరికిండ్రా రయ్యరా ఉరికిండ్రా. ఇంటి నుంచి పోయినాక అన్న నాకన్నా వెనుకలకు వచ్చిండు, మన ముందరికి పోయిండు, ఉరుకుతున్నాడు, జయ్యి అని ఉరుకుతున్నాడు. ఆగాగా అంటే ఆగుతలేడు. నువ్వు ఉరికినా అమ్మ బ్యాగ్ వేసుకొని? బస్సు పోతుందా అని ఊరుకుంటా. మీరు పోయినాక నేను మళ్ళీ డ్రైవర్ అంకుల్కి ఫోన్ చేసిన తెలుసా, అట్లా కింద ఏమన్నా పడిందో ఎట్లనో అని చెప్పి. నువ్వు తక్కువైనడు కదా, నువ్వు బాగానే ఉన్నావు. ఆ పుస్తకాలు ఎన్నోటి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, నోటు ఉన్నాయి, బరుగేమో చాలా ఉంది. ఇలా కొనిపి అంటే ఎన్ని రోజులే మొన్ననే కదా బుక్స్ ఇచ్చింది. మళ్ళీ ఈరోజు ఒకరోజు ఉంటుంది, రేపు లేదు, ఎల్లుండి లేదు, ఆవులేని లేదు, 3 రోజులు లేదు. మండే రోజు తీసుకొని పోదురు ఇంకా కంపల్సరీ. బ్యాగులు అంతా కొత్త బ్యాగ్ నేను వాడుకుంటా. ఈ బ్యాగ్ వద్దు, ఈ బ్యాగులే ఎంట పెట్టుకోండి. బాగున్నాయిరా బ్యాగులు ఇవి, అవి బాగాలేవు. సో అయితే వీళ్ళ నాయన ఈరోజు 4 గంటలకు ఆగు మమ్మీ. అయితే ఈరోజు 4 గంటలకు వీళ్ళ డాడీ డ్యూటీకి పోయిండు అనమాట. ఇంకా నేను పని ఇంకా వీళ్ళు పోయినాక నిదానంగా చేసుకుందామని చెప్పి ఇంకా పని ఏం చేసుకోలేదు. ఓన్లీ వీళ్ళ బట్టలు, ఇంకా వాళ్ళ డాడీ బట్టలు, స్కూల్ డ్రెస్సులు అవల్ల విండేసిన. ఇంకా నేను స్నానం చేయలేదు, రూమ్ క్లీన్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు అనమాట. ఈరోజు ఎగ్ రైస్ చేసిన. నిన్న వీళ్ళ డాడీ ఎగ్స్ తెచ్చిండు అనమాట. ఎగ్ రైస్ అంటే అమ్మ ఈరోజు ఎగ్ రైస్ అయితే చేసిన. తిను మంచిగా తిను, 3 దానిలోకి మంచిగా పెట్టిన చూడు. 3 తిన్నా సరేనా? పోదామా ఇంకా? సో నిన్నైతే అట్లా గడిచిపోయింది. ఇంకా ఈరోజు బాయ్ చెప్పు. అన్న బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ బాయ్.